నమస్తే తెలుగు వారి విశ్వవేదిక TV9 USA వారధి కార్యక్రమానికి స్వాగతం. నేను పద్మావతి. తెలంగాణలో బీజేపీలో జోష్ తగ్గిందా? కాంగ్రెస్ న్యాయకి బీజేపీ విరుగుడు కనిపెట్టిందా? మోదీ గ్యారంటీ వర్కౌట్ అవుతుందా? ఈ అంశాలపై మాట్లాడడానికి తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ TV9 వారధిలో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడాలనుకునే NRS కాల్ చేసిన నెంబర్స్ 914023490015, 914023490016. వాట్సాప్ వీడియో కాల్ చేసిన నెంబర్ 8006036036. నమస్కారం అండి అమర్నాథ్ గారు. నమస్కారం. ఏమిటంటే తెలంగాణలో బీజేపీ జోష్ తగ్గినట్టుగా అనిపిస్తోంది. మీరు చెప్పండి, పార్టీ పరంగా ఎలా ఉంది జోష్? ఇన్ఫాక్ట్ పెరిగింది. ఓకే. సో లాస్ట్ అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇప్పుడు గత 6-7 నెలలుగా ఏదైతే చూస్తున్నామో మనము, మోదీ హవా అనేది చాలా అద్భుతంగా, అంటే ఇట్ ఈస్ అప్ స్వింగ్. సో లాస్ట్ 2 months అంటే అయోధ్య రామ మందిర నిర్మాణం అయినప్పటి నుంచి అయితే ఇంకా చాలా ఉధృతంగా మోడీ వేవ్ అనేది ఒక్క నార్త్ ఇండియా వరకే కాదు, మొత్తం భారతదేశాన్ని ముంచుతున్నది అని చెప్పొచ్చు. అట్లాగే టీఆర్ఎస్ పార్టీ, అది బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో అది అత్యంత వేగంగా అది డ్విండిల్ అవుతున్నది. సో అంత వేగంగా ఒక పార్టీ వాళ్ళకు ఐ థింక్ 37% వచ్చింది కదా. సో వాళ్ళు అంత వేగంగా పడిపోతున్నప్పుడు న్యాచురల్ బెనిఫిషియరీ ఎవరు ఉంటారంటే సెకండ్ పార్టీ ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే దాని తర్వాత ఇంతకుముందు ఉన్న పార్టీ. సో న్యాచురల్గా బీజేపీకి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కు కాంగ్రెస్ను కాదని ఓట్లు వేసిన వాళ్ళు. సో న్యాచురలీ వాళ్ళ ఇమ్మీడియట్ చాయిస్ వుడ్ బి బీజేపీ. ఓకే. సో దట్ ఈస్ వాట్, అంటే మాకు ఇప్పుడు అనిపిస్తున్న విషయం అయితే అది. ప్లస్ ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తేనైతే చాలా కేటగారికల్గా వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెద్ద ఓటు మోడీకే, ఢిల్లీ ఓటు మోడీకే, అంటే వాళ్ళకు అర్థమైన భాషలో వాళ్ళు చెప్పే విధంగా చూస్తే సో ఖచ్చితంగా బీజేపీ లేకుండా మోదీ గారిని చూసి, మోదీ బ్రాండ్ ఏదైతే ఉందో సో దాన్ని చూసి ఓట్లు వేస్తున్నారని చాలా క్లియర్గా కనబడుతున్నది. అట్లాగే సిటీలో కూడా ఇప్పుడు మనం ఏ బస్తీకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తున్నది. సో బీజేపీకి అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మేము అనుకున్నంత వరకు అయితే 12+ వస్తాయని అనుకుంటున్నాము. చాలా ప్లేసెస్లో ఎమర్జ్ అవుతున్నది, ఫాస్ట్గా ఎమర్జ్ అవుతున్నది. ఎంత స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నది అంటే కొన్ని చోట్ల ఎక్కడనైతే కొంచెం టైట్ ఉందేమో అని అనుకున్న ప్లేసెస్లో కూడా చాలా స్పీడ్గా ఎమర్జ్ అవుతున్నది. రైట్. అంటే నేషనల్ వైడ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి, అంటే లోకల్గా తెలంగాణ పీపుల్ కాన్సన్ట్రేటెడ్గా చూస్తే, సో వాట్ ఈస్ దట్, అంటే ఆ అంశం, ఒక అట్రాక్షన్ అంశం ఏంటి ఫ్రమ్ బీజేపీ? అంటే ఇప్పుడు అంటే జనరల్ పీపుల్ పర్స్పెక్టివ్లో మీరు చూసినప్పుడు ఇది ఢిల్లీ ఎలక్షన్ అనేది ఒక పర్సెప్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు 2014 కానీ 2004 నుంచి మీరు గమనించినా కూడా ప్రతిసారి కూడా ఈవెన్ ఆన్ ది సేమ్ డే ఇన్ ద సేమ్ ఈవీఎం మిషన్, అంటే సేమ్ బ్యాలెట్ బాక్స్ పక్కనే దానిలో వేసినా కూడా 10%, 12% డిఫరెన్స్ చూపించిన వైజ్ పీపుల్ తెలంగాణ పీపుల్ అని నేను నమ్ముతాను. సో అట్లాంటి పర్స్పెక్టివ్ మీరు చూసినప్పుడు 2019 ఎలక్షన్స్, 2018 గమనిస్తే 18లో బీజేపీకి 7% ఓటు వచ్చింది. 19 పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ 20% ఓటు వచ్చింది. అట్లాగే 4 పార్లమెంట్ సీట్లు మనం తెచ్చుకున్నాం. సో అదే సినారియో ఇప్పుడు కూడా రిపీట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. 2023 అసెంబ్లీ ఎన్నికలలో 8 సీట్స్ వచ్చాయి మాకు, 14% ఓటు. సో ఇప్పుడు చూసినట్టయితే అది ఖచ్చితంగా పెరుగుతుంది, అది చాలా బాగా పెరుగుతుందని అనుకుంటున్నాను. అయితే మీరన్న ఏదైతే లోకల్ అంశాలు ఏవైతే ఉన్నాయో, సో లోకల్ అంశాలు ఖచ్చితంగా ఒక రోల్ ప్లే చేస్తాయి. ఎంత నేషనల్ అంశాలను చూసుకున్నా, ఎందుకంటే ఎంత మోడీ గారిని చూసి ఓట్లు వేసినా కూడా ఇక్కడ లీడర్షిప్ ఎట్లా ఉంది, ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యుయెన్సీలో లీడర్స్ ఎట్లా ఉన్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో లక్కీలీ ఏమైందంటే అన్ని చోట్ల కూడా, చాలా చోట్ల మెజారిటీ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీస్లో ఎయిదర్ ఎక్స్ఎంపీస్ కానీ, లేకుంటే ఇంతకుముందు చాలా సీనియర్ నాయకులు కానీ, లేకుంటే ఇంతకుముందు మినిస్టర్స్గా చేసిన వాళ్ళు తెలంగాణలో, సో అలా క్యాండిడేట్స్ ఉండడం జరుగుతున్నది. మీరు చూసినట్టయితే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 4 ఎంపీస్ అయితే మీకు తెలిసిన విషయమే. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు చేవెళ్ళ కానీ, మహబూబ్ నగర్ కానీ, ఆ తర్వాత మల్కాజిగిరి కానీ, మెదక్ కానీ, తర్వాత జహీరాబాద్, ఇట్లాంటి ప్లేసెస్లో వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, ఎయిదర్ ఎగ్జిస్టింగ్ ఎంపీస్ ఆర్ ఎక్స్ఎంపీస్ ఆర్ ఎక్స్ మినిస్టర్స్. సో వాళ్ళకు న్యాచురల్గా ఒక విజిబిలిటీ అయితే ఉంటుంది, కొత్తగా వాళ్ళని పరిచయం చేయాల్సిన పని ఉండదు.
సో అట్లాంటి కాంటెక్స్ట్ చూసినప్పుడు ఖచ్చితంగా దే హ్యావ్ ఏ హెడ్ స్టార్ట్ యాజ్ వెల్ యాజ్ దే హ్యావ్ ఎన్ అప్పర్ హ్యాండ్ ఓవర్ ది ఆపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా క్యాండిడేట్స్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఐ మే టేక్ వన్ అనాలజీ. ఇప్పుడు మహబూబ్ నగర్ ఉందనుకోండి, సేమ్ పీపుల్ ఫ్రమ్ కాంగ్రెస్ వంశీచంద్ అండ్ ఫ్రమ్ బీజేపీ అరుణ గారు. If you compare both, Aruna Garu has got 3 lakh plus votes last time and Vamshi Chand has got less than 2 lakhs. ఆ బ్యాగేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కూడా, ఎంత కాంగ్రెస్ పార్టీ వచ్చినా కూడా. సో దాంతో షీ హ్యాడ్ ఎ హెడ్ స్టార్ట్. సో అట్లా చూసినట్టయితే చాలా చోట్ల ఈసారి చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయని అయితే నమ్ముతున్నాం. రైట్. అయితే అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు అంటే వేర్ యువర్ లూజింగ్ అంటే ఒక కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఇది, అంటే సెంట్రల్ నుంచి ఫండ్స్ వచ్చి నిజంగా తెలంగాణకు కూడా కంట్రిబ్యూట్ చేశాము అన్న పాయింట్ ప్రజలకి చేరవేయటంలో లిటిల్ బిట్ మీరు కొంచెం ఇదైనట్టుగా అంటే సో యూ కుడెంట్ డూ దాట్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో లోక్సభకు వచ్చేసరికి అంటే సెంట్రల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ దేర్ యు ఆర్ లీడింగ్ యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్ టు ద పవర్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఆల్సో అన్నది ఎట్లా కన్విన్స్ చేయగలుగుతారు ఈసారి ఎన్నికల్లో? ప్రచారం ఎట్లా ఉండబోతోంది? అంటే ఒక విషయం అండి, చాలా మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు 2023 ఎన్నికలప్పుడు ఎప్పుడైతే ఈ గ్యారంటీస్ అనేవి తీసుకొని వచ్చారో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ట్రాప్లో పడిపోయింది. విత్ ద కైండ్ ఆఫ్ మిషనరీ దట్ దే హ్యాడ్, వాళ్ళకున్న మిషనరీతోని, మీడియా ప్రెజెన్స్తోని, గవర్నమెంట్, సో విపరీతమైన ఒక కౌంటర్ అటాక్ చేయడం ద్వారా అసలు లేని పాపులారిటీ ఆ 6 గ్యారంటీలకు వచ్చింది. అవసరం లేని పాపులారిటీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు చేయలేరు అని పదే చెప్పేసరికి ప్రజలకు కూడా అది పరిచయం అయిందనమాట. ఓకే, ఇదేదో ఉన్నది, వీళ్ళు చేస్తారేమో అని. సో దాంతో వాళ్ళకు ఓట్లు వచ్చాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 10 years యాంటీ ఇన్కంబెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఉధృతంగా ఉండే, అంటే వ్యతిరేకత నుంచి ద్వేషభావంకి వెళ్ళారు పబ్లిక్. సో గ్రామీణ ప్రాంతాల్లోనైతే లిటరల్లీ దే యూజ్ టు స్కోల్డ్ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆన్ అ డైలీ బేసిస్. ఎక్కడ రచ్చబండ దగ్గర చూసినా, నేను చాలా ట్రావెలింగ్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు ఈ పీడ విరగడ కావాలి అనే ఒక అంటే అంత స్టాంచ్ ఫీలింగ్ ఉంటుండే. సో దాంతో వాళ్ళకు దాని వ్యతిరేకంగా ఎవరు విన్ కాగలుగుతారు అనేది చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉండవచ్చు. అంతేగాని కాంగ్రెస్ పార్టీ గెలవాలని మాత్రం ఓటు వేశారని నేనైతే అనుకోను. ఎందుకంటే మేము చాలా సర్వే రిపోర్ట్స్ కూడా చూసినప్పుడు ఎక్కడ కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నాకు తెలిసి 6%, 8% కూడా చెప్పుండరు. అండ్ ఇట్ కెన్ బీ ప్రూవ్డ్. మీరు ఏ సోషల్ మీడియా అనలిటిక్స్ తీసుకున్నా కూడా టిల్ డిసెంబర్ హిస్ పాపులారిటీ ఈజ్ ఐ థింక్ టాప్ 20లో కూడా ఉండడం లేదు. సడన్గా హీ హ్యాడ్ ఆయన ఎక్కడైతే సీఎం కాగానే ఇట్ ఈస్ లైక్ జూమ్డ్ అయిపోయింది. సో అట్లా చూస్తే వాళ్లకు ఏదైతే మీరన్న లోకల్ ఫ్యాక్టర్స్ అయి ఉండవచ్చు, లేకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా అద్భుతాలు సృష్టిస్తుంది అని ఏదైతే అనుకున్నారని అయితే నేను నమ్మను. కానీ ఎస్, కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకత లేకుంటే బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకత కొంత వాళ్ళకు ఉపయోగపడ్డది. అట్లనే వాళ్ళు ఒక ట్రాప్ సృష్టించగలిగారు. ఆ ట్రాప్లో బీఆర్ఎస్ పార్టీ పడ్డది. సరే, కొంతవరకు బీజేపీ కూడా దానిలో ఆ ట్రాప్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు మేము కూడా రిపీటెడ్గా వీళ్ళు ఎట్లా దీన్ని అంటే ఈ 6 గ్యారంటీలు ఎట్లా వీళ్ళు ప్రామిసెస్ మీట్ అవుతారు అనేది వీ ఆల్సో క్వశ్చన్డ్. బై క్వశ్చనింగ్ దెమ్ బేసికలీ వాట్ హ్యాపెండ్, పీపుల్ కేమ్ టు నో అబౌట్ దెమ్. అందరు దాని గురించే మాట్లాడడం స్టార్ట్ అయింది. మీకు జ్ఞాపకం ఉంటే ఇలాంటి సినారియో ఇంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ 10 గ్యారంటీస్ 10 గ్యారంటీ అని తీసుకొచ్చినప్పుడు కూడా ఇదే సినారియో జరిగింది. రైట్. విల్ టేక్ ద కాల్ అండి. నరేష్ ఉన్నారు ఫ్లోరిడా నుంచి మీతో మాట్లాడడానికి. నరేష్ గారు. హలో, నమస్కారం అండి. ఇది యాక్చువల్గా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి అసలు ఏం మాట్లాడారు, ఏదైనా దేశానికి ఏదైనా ఇచ్చినా కానీ అది మాకు అర్థం కాకపోయేది. వేరే వాళ్ళకు కూడా, పక్కన ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. బట్ మోదీ వచ్చిన తర్వాత ఒక మంచి చరిష్మా వచ్చింది, అది ఇది అని అనుకున్నాము. వేరే అపోజిషన్ లో కూడా ఎవరు లేరని అనుకున్నాము. బట్ మీరు కూడా వచ్చింది, ఏది కరప్షన్ అరిగడదాము అది ఇదని. బట్ ఇప్పుడు చూస్తే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ 6,000 crores అండి. అది ఎవరి దగ్గర కూడా అంత మనీ లేదు. అంతగానో మీరు ఎట్లా స్టిమ్యులేట్ చేసినారు, ఇది సోదాలని అంటారు. దాన్ని మీరు ఎలా ఇస్తారు? అది స్కామ్ అంటారా లేకపోతే అది మీకు ఇచ్చిన అభిమానం అంటారా? అదొకటి.
ఈ శ్రీరామ్ అనేది, జై శ్రీరామ్ అనేది, అది మీరు జై బీజేపీ జై శ్రీరామ్ అనేది అది రెండు ట్యాగ్ లైన్స్ మీరు వాడుకుందాం అనుకుంటున్నారా? శ్రీరామ్ అనేది కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటున్నారు శ్రీరామ్ అనేది మీరు ఎందుకు వాడుకుంటున్నారు బీజేపీకి అని కూడా, అదొకటి కూడా అంటున్నారు. సో ఇది రెండింటి గురించి కొంచెం చెప్పండి. రైట్. థ్యాంక్ యూ నరేష్ గారు. మీరు అడిగిన ప్రశ్న విషయంలో యాక్చువల్లీ ఎలక్టోరల్ బాండ్స్ మీరు అంటే కొంచెం నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. బిఫోర్ ఈవెన్ ఎలక్టోరల్ బాండ్స్, ఎప్పుడైనా ఒక పొలిటికల్ పార్టీకి ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒక పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వడానికి 3 డైమెన్షన్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వాలంటరీనెస్, అంటే నాకు ఈ ఐడియాలజీ అంటే నచ్చింది కాబట్టి నేను రూపాయో $2 లేకుంటే $1 $2 నేను ఇవ్వడం, ఇది ఒక పద్ధతి. ఇది అనేక సంవత్సరాలుగా ఐడియాలజీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఉంది. అంటే స్వతంత్రానికి పూర్వం కూడా కాంగ్రెస్ పార్టీ జోలే పట్టుకొని వెళ్ళి అడుక్కునేది, $1 $2 అట్లా అనేక మంది యాక్టివిస్టులు చేసేది. ఆ తర్వాత మీరు చూసినట్టయితే రెండో ఆస్పెక్ట్ ఏమవుతున్నదంటే అసలు వాలంటరీనెస్ ఎప్పుడైతే తగ్గిపోతున్నదో, అంటే దెర్ ఈస్ నో వాలంటరీనెస్. వై a company should what is the role of a company? Company should make profit, company should do business, company should create wealth, company should do some innovation. అంతేగాని కంపెనీకి పాలిటిక్స్తో సంబంధం లేదు. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇండివిజువల్గా వాళ్ళకున్న ఐడియాలజీ కానీ, లేకుంటే వాళ్ళకు నచ్చిన పార్టీ కానీ, లేకుంటే పర్సన్ కానీ, దాని నుంచి ఎవరైతే అలాంటి ఇండివిజువల్స్ పార్టీ వాళ్ళ కంపెనీస్ పెట్టినప్పుడు సేమ్ ఐడియాలజీ క్యారీ అవుతుంది. ఇప్పుడు నేను ఒక కంపెనీ డైరెక్టర్ అనుకోండి, నా ఐడియాలజీయే ఆ కంపెనీలో కూడా నేను పర్కులేట్ చేస్తాను కదా. సో అలాంటి దాని నుంచి వచ్చిందే ఈ నాన్ వాలంటరీనెస్, రైట్. రెండు విషయం ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. సో ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్, కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్, ఎలక్టోరల్ బాండ్స్ విషయానికి వచ్చినప్పుడే ఇట్స్ ఎన్ ఎక్స్పెరిమెంట్ అండి. ప్రపంచంలో అనేక దేశాలలో, ఇప్పుడు యూఎస్ఏ లాంటి ప్లేస్లో మీకు ఒక ఐ థింక్ సెక్షన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాన్ ప్రాఫిట్ కంపెనీ అక్కడ ఫ్లోట్ చేసుకొని దే కెన్ యాక్చువల్లీ క్యాంపెయిన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎదర్ డెమోక్రాట్స్ ఆర్ రిపబ్లిక్స్, రైట్. సో అండ్ దే కెన్ గో టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ స్పెండింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ వితౌట్ ఈవెన్ గెటింగ్ ఇన్ టు ఎనీ అకౌంటింగ్. దాన్ని ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో దే స్టార్టెడ్ కాలింగ్ డార్క్ మనీ. మనం ఇక్కడ బ్లాక్ మనీ మాట్లాడుతున్నప్పుడు డార్క్ మనీ అంటారు. సో డార్క్ మనీ 2006 ఎలక్షన్స్ అప్పుడు యూఎస్ఏలో, because I think my friend may be from USA, so he can understand very well. So 2006 it was less than $50 million, and it came to an extent now in 2020 అది $1.5 billion పైప్ అయింది. అంటే వాళ్ళకు ఆ డార్క్ మనీ కాన్సెప్ట్ కనీసం ఆ అకౌంట్స్ చెప్పాల్సిన అక్కడ కూడా లేదు అక్కడ. సో దట్ ఈస్ హౌ ద డార్క్ మనీ కేమ్ ఇన్ టు యూఎస్ఏ ఎలక్షన్స్. సో ఎలక్టరల్ బాండ్స్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా దాన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలనేది భారతీయ జనతా పార్టీ చెప్తున్నది. ఎందుకంటే 2017లో యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి, బ్లాక్ మనీని అరికట్టాలనేది ఈ రెండు ఆబ్జెక్టివ్స్తోనే ఎలక్టరల్ బాండ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి 6,000 crores వచ్చాయని మిత్రుడు చెప్తున్నాడు. బట్ ప్రతిపక్షాలకు 14.5 crores కూడా వచ్చాయి కదా, ఆ పార్టీస్కి కూడా వచ్చినాయి కదండి. అంటే ఏ పార్టీ ఎక్కడ గవర్నమెంట్ ఉందో అక్కడ ఉన్న కంపెనీస్ ఫర్ వేరియస్ రీజన్స్, అంటే వాళ్ళకు ఆ పార్టీతో ఏదన్నా ఫేవర్ తీసుకోవాలన్నా, లేకుంటే ఆ పార్టీతో ఉన్న ఆ పార్టీ నచ్చి కావచ్చు. ఇప్పుడు చాలామంది ఐడియాలజికల్లీ బైండ్ రైట్ వింగ్ పీపుల్, దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ బిజినెసెస్. వాళ్ళకు మోడీ గారు అంటే నచ్చవచ్చు, లేకుంటే పాలసీస్ ఏవైతే తీసుకున్నారో నచ్చవచ్చు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఆ డబ్బులు ఇస్తున్నారో ఎక్కడ రాయాల్సిన పని లేదు కదా. మీరు ఎలక్టరల్ బాండ్ తీసుకున్నప్పుడు ఇట్స్ లైక్ కరెన్సీ నోట్, అంటే 2 500 రూపాయల నోట్లు ఇచ్చి ఒక 1000 రూపాయల నోటు తీసుకున్నట్టు, ఆర్ 4 500 రూపాయల నోట్లు ఇచ్చి ఒక 2,000 రూపాయలు తీసుకొచ్చారు. సో ఎలక్టరల్ బాండ్ తీసుకొచ్చినప్పుడు కావచ్చు, లేకుంటే ఇప్పుడు కావచ్చు, మీరు ఎందుకు ఆ పార్టీకి డబ్బులు ఇస్తున్నారు అనే కాలమే ఉండదు, రైట్. ఇందాక నేను చెప్పినట్టు వాలంటరీనెస్ కానీ ఐడియాలజికల్ బైండింగ్ కానీ లేదు ఇప్పుడు. సో జస్ట్ టు సమ్మరైజ్ మై పాయింట్, ఎలక్టరల్ బాండ్స్ అనేదాన్ని పూర్తిగా రద్దు చేసే బదులు, దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్, పూర్తిగా రద్దు చేసే బదులు దాన్ని ఒక సిస్టమేటిక్గా ఇంకొంచెం ఇంప్రూవ్డ్ వర్షన్లో గిట్ట తీసుకొచ్చినట్టు అయ్యి ఉంటే ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ అండ్ ద వాలంటరీనెస్ యాజ్ వెల్ యాజ్ ది బ్లాక్ మనీని ఎరాడికేట్ చేద్దామని ఏదైతే ఆబ్జెక్టివ్ ఉందో, కరప్షన్ తగ్గిద్దామని, అవి 3 కూడా తీరుతుండే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దానిలో చాలా నేను డీటెయిల్గా అనలైజ్ చేసి ఉన్నాను. రైట్.
రవీంద్ర ఉన్నారండి కెనడా నుంచి మీతో మాట్లాడడానికి. రవీంద్ర గారు. హలో టీవీ9 వాళ్ళకి నమస్కారం అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నాకు 2 questions ఉన్నాయి సార్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఏ లాజికల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఫ్రమ్ యూ. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రిగార్డింగ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్. సో యూ కీప్ సేయింగ్, యువర్ గవర్నమెంట్ కీప్ సేయింగ్ it's not government's business to be in business, and that's acceptable up to a certain extent. Yes, మీరు ఎయిర్వేస్ ని ప్రైవేటైజ్ చేయండి, that's okay, because అందులో అన్సర్టనిటీ ఎక్కువ, గవర్నమెంట్ షుడ్ నాట్ టేక్ ఎ రిస్క్. బట్ ఈ పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో సార్, దాన్ని మీరు ప్రైవేటైజ్ చేయడం చాలా తప్పు. ఐ కెన్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ రిగార్డింగ్ వైజాగ్ స్టీల్ అవ్వచ్చు, లేకపోతే కృష్ణపట్నం పోర్ట్ అవ్వచ్చు. లెట్స్ సే వైజాగ్ స్టీల్, దాని వాల్యుయేషన్ ఈ రోజు 18,000 crores. Okay sir, and it was started somewhere in 1970s, and down the lane 50 years later dani its valuation is going to increase naturally. But ee roju meer privatize chestunnaru, you are selling it off for 18,000 crores, but future value edaithe undo it belongs to nation. You are privatizing it for some private person's well being. That is not good. History will not forgive you. Second thing is regarding some basic issues. Let's say toll tax. మీరు ఇండియాలో ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ ఉంది, ట్యాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ట్యాక్సెస్ కలెక్ట్ చేసేవే ఇలాంటి యాక్టివిటీస్ కోసం సార్. మళ్ళీ మీరు హైవేస్ కన్స్ట్రక్ట్ చేసి మళ్ళా దానికి టోల్, మళ్ళా ఇప్పుడు పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ ఓకే ఫాస్ట్ ట్యాగ్ ఉంది, మనం వెయిట్ చేయక్కర్లేదు. ఓకే, బట్ మీకు తెలియకుండానే మీ అకౌంట్ నుంచి పైసలు కట్టయిపోతున్నాయి. వై షుడ్ వి పే టోల్ ట్యాక్స్ even after paying GST, even after paying income tax, even after paying tax on cash, which is not a part of GST. So I'm expecting a logical and straightforward answer for these 2 questions. Thank you. Right. Okay, thank you Ravindra garu. ఇప్పుడు with respect to disinvestment, see I myself worked in a PSU, central PSU, right? సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే సెంట్రల్ పిఎస్యూస్ విచ్ ఆర్ మేకింగ్ ప్రాఫిట్, ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్ ఉందనుకోండి, సిన్స్ 1972 ఇట్ నెవర్ మేడ్ లాస్ టిల్ 2016. సో ఫర్ ఏ వెరీ లాంగ్ టైమ్ ఇట్ మేడ్ ప్రాఫిట్. అండ్ అది టెక్నాలజికల్లీ చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఇప్పుడు హెచ్ఏఎల్ కావచ్చు, బిఈఎల్ కావచ్చు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అట్లాగే ఇప్పుడు నేను చెప్పిన బిహెచ్ఎల్ కావచ్చు, ఇట్లాంటి టెక్నాలజికల్లీ వెరీ ప్రోగ్రెసివ్. ఎందుకంటే అది పెట్టినప్పుడు కూడా ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ క్రియేటింగ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ వాస్ టు ఇన్హెరిట్ ద టెక్నాలజీ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ అండ్ ఇండిజినైజ్ దట్. అంతేగాని ఆల్రెడీ ఒక 10 కంపెనీలు ఉన్నాయి, దానికి తగ్గట్టు ఇంకో కంపెనీ పెట్టాలి, రైట్? పెట్టేసి ఈ కంపెనీ విపరీతమైన లాసెస్ చేయాలి, ఇలాంటిది ఎక్కడైనా కనబడితే దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయాలని అంటున్నారు. కానీ ఇప్పుడని కాదు, 2001లోనే అసలు క్రియేషన్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ, ద ఫండమెంటల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ వాజ్ దట్. ఎక్కడైతే కాంపిటేటివ్గా లేదో ఆ పిఎస్యు, ఎక్కడైతే ఆ పిఎస్యు యొక్క అంటే దాని అవసరం లేదో, ఎందుకంటే దాన్ని పెట్టినప్పుడు అవసరం ఉండవచ్చు, ఎందుకంటే లైసెన్స్ రాసి తీసేసాం మనము, ఇప్పుడు అంతా ఓపెన్. రెండోది మనం చాలా క్లియర్గా అవుట్ సైడ్ ద కంట్రీ నుంచి టెక్నాలజీ తీసుకోవడానికి వీలున్నది. ఎనీ కంపెనీ కెన్ జస్ట్ సింప్లీ బై ద టెక్నాలజీ ఫ్రమ్ అవుట్ సైడ్, దే కెన్ ఎక్వైర్ కంపెనీస్ అవుట్ సైడ్. ఇలాంటి కారణాల వల్ల అసలు మీరు ఆల్రెడీ ఒక 10 కంపెనీలు తయారై ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు, లేకుంటే ఇన్నోవేషన్ చేస్తున్నప్పుడు, వై షుడ్ వీ హ్యావ్ దీస్ కైండ్ ఆఫ్ కంపెనీస్ యాజ్ ఎ వైట్ ఎలిఫెంట్స్ అనేది ఒక ఉద్దేశం. సో ఎందుకంటే కంటిన్యూస్లీ యువర్ పబ్లిక్ మనీ ఈజ్ బీయింగ్ స్పెంట్. ఇప్పుడు మీరు ఎయిర్ ఇండియా ఉందనుకోండి, ఎయిర్ ఇండియాకి ఎవ్రీ సంవత్సరము 15,000 కోట్లు 20,000 కోట్లు పబ్లిక్ మనీ. అదేమీ నరేంద్ర మోడీ గారో లేకుంటే అమిత్ షా గారు వాళ్ళ జేబులోంచి ఇస్తలేరు కదా, పబ్లిక్ మనీ. అంటే మనం ట్యాక్స్ కట్టిన డబ్బులే తీసుకెళ్ళి ఆ లాసెస్ను పూడ్చడానికి పెడుతున్నారు. సో అది ఒక వన్ ఆఫ్ ద రీజన్స్. సో ఇట్ ఈస్ నాట్ ప్రైవేటైజేషన్ మై డియర్ ఫ్రెండ్, ఇట్ ఈస్ డిస్ఇన్వెస్ట్మెంట్ టు క్రియేట్ more money out of that and more value out of that, just changing the management. There is nothing else which is getting changed, right? మీరు ఇప్పుడు ఇట్స్ నాట్ లైక్ యూఎస్ఏలో కొన్ని మోడల్స్ ఉన్నాయి, ఏంది యూ హ్యావ్ ఎ షిప్పింగ్, మొత్తం షిప్ తీసేసి పార్ట్లుగా అమ్మేస్తారు. అట్లాంటిది కాదు ఇది మోడల్. అండ్ దట్ ఈస్ అ రూల్స్. మీరు దీపం వెబ్సైట్కి వెళ్తే చాలా క్లియర్ రూల్స్ ఉన్నాయి, మీరు అదే కంపెనీని అదే పద్ధతిలో నడపాలి. దట్ ఈస్ అ గైడ్ లైన్స్ ఫర్ ఇట్. డిపిఈ గైడ్ లైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ గైడ్ లైన్స్ ఉన్నాయి.
అంత ఏదో మీరు సపోజ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఒక కంపెనీకి ల్యాండ్ బ్యాంక్ ఉందనుకోండి, మీరు ఆ కంపెనీ కొనేసి ఆ ల్యాండ్ ప్లాట్లు వేసి అమ్మడానికి వీలు లేదు. అంత ఈజీ కాదు మనం అనుకున్నంత. రెండో ప్రశ్న టోల్ ట్యాక్స్ విషయానికి వస్తే, I think he may be knowing the logistics expenditure of each and every goods in India is more than 25%. ఇప్పుడు అంటే బిఫోర్ అబౌట్ 10-15 years ago ఇట్ వాజ్ ఆల్వేస్ 25-30. ఇప్పటికి సిమెంట్ ఇట్లాంటివి అయితే 35-36% ఇస్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అండి. మీరు 300 రూపాయలు బ్యాగ్ కొంటే దానిలో 100 రూపాయలు యు ఆర్ పేయింగ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. సో అది ఇప్పుడు దాన్ని ఆ 25-26% నుంచి 12-13% యూఎస్ఏ లాంటి ప్లేస్లో 7%, యూరోప్ కంట్రీస్లో 6%. వై వీ షుడ్ రెడ్యూస్ అండ్ నాట్ టుడే? నేను వెన్ ఐ వాజ్ ఇన్ ప్లానింగ్ 2009లో there was a committee formed in planning commission, within the planning commission, BCG consultants to reduce the logistics expenditure on Indian roads. So దాన్ని కాంటెక్స్ట్గా తీసుకొని రోడ్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో రోడ్స్ డెవలప్ చేసినప్పుడు అది మళ్ళీ పబ్లిక్ మనీ, ట్యాక్స్ మనీ నుంచి కాకుండా it can be a self-sustaining model. Toll tax is nothing but self-sustaining model of creating new roads. మీకు just to summarize my point, నితిన్ గడ్కరీ గారు చాలాసార్లు చెప్తారు, దెర్ ఈజ్ అ సేయింగ్ బై జాన్ ఎఫ్ కెనడీ, అమెరికా ఈజ్ నాట్ డెవలప్డ్, అమెరికన్ రోడ్స్ ఆర్ నాట్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ అమెరికా ఈజ్ డెవలప్డ్ కంట్రీ, అమెరికా ఈజ్ డెవలప్డ్ బికాస్ ఆఫ్ అమెరికన్ రోడ్స్ ఆర్ డెవలప్డ్. సో దిస్ రోడ్స్ ప్రిసీడ్స్ ద డెవలప్మెంట్, నాట్ సక్సీడ్స్ ద డెవలప్మెంట్. రైట్, ఇండియాలో కూడా అంతే. సో రోడ్ నిర్మాణం చేయాలంటే మరి అది ఓం బింబట్ అంటే కాదుగా. ఓకే, రఘునాథ్ గారు, కాంగ్రెస్ సభ జరిగింది, నో డౌట్స్, ఐ మీన్ ఇట్ క్రియేటెడ్ ఎ వేవ్ ఇన్ ద తెలంగాణ. కాబట్టి అంటే మీకు ఇప్పుడు ఉన్న అభ్యర్థి కాంగ్రెస్ అంటే నేషనల్ వైడ్ ఎన్నికలు కాబట్టి యూ విల్ సీ దట్ రేంజ్ ఆఫ్. సో ఇవాళ జరిగిన సభలో మేనిఫెస్టో, సో వాట్ డూ యూ కామెంట్ ఆన్ దాట్? ఇట్ ఈస్ అ బిగ్ జోక్ ఇన్ వన్ సెంటెన్స్. ఇప్పుడు యాక్చువల్గా ఈ దేశాన్ని 60 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఎప్పుడు కూడా వాళ్ళకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఇవన్నిటిలో కనీసం హాఫ్ అన్న వాళ్ళు అమలు చేయాల్సిన అవసరం ఉండే కదా. ఎందుకు చేయలేదు వాళ్ళు? ఎందుకు ఇప్పుడు చెప్పే న్యాయ సూత్రాలు ఏవైతే 5 న్యాయాలని చెప్తున్నారో, అసలు ఈ దేశానికి అత్యంత ఎక్కువ అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే 5 తరాల అన్యాయం. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఇప్పుడు రాహుల్ గాంధీ, వీళ్ళందరూ కూడా రిపీటెడ్గా భారతదేశానికి, భారత జాతికి అన్యాయం చేసుకుంటే వచ్చారు. సరే, మీరు అడిగారు కాబట్టి నేను కూడా చాలా దాన్ని స్టడీ చేశాను, అసలు దీన్ని ఏమైనా ఉంటుందా సబ్స్టాన్స్ అని. కంప్లీట్లీ ఇన్కాన్సిక్వెన్షియల్ అంటారు కదా. సో 2009లో వీళ్ళు ఒక మేనిఫెస్టో తీసుకొని వచ్చారు. నేను మీకు కొన్ని చదివి వినిపిస్తా, మీరే చెప్పండి దానికి వీళ్ళు కరెక్టా తప్ప అనేది. ఇప్పుడు 2009 మేనిఫెస్టోలో వీళ్ళు జిఎస్టీ తీసుకొచ్చా అని చెప్పారు. 2024 మేనిఫెస్టోలో మేము జిఎస్టీని రద్దు చేస్తామని చెప్తున్నారు. అంటే ఏంది, ఈ 15 సంవత్సరాలలో వాళ్ళు ఏమన్నా బోధి వృక్షం కింద కొత్తగా జ్ఞానోదయం అయిందా? ఏంది అసలు? 2009లో దే సెడ్ దట్ దే గివ్ security, country security, internal security is their foremost importance. They have got into power, right? In 5 years till 2014 there were 13 bomb blasts in India, all Indian cities. Why? వాళ్ళకు ఫోర్మోస్ట్ ఇంపార్టెన్స్ అన్నప్పుడు, వాళ్ళకు అధికారం ఇచ్చినప్పుడు, ఈ దేశము 206 సీట్లు ఇచ్చి నమ్మి వాళ్ళకు అధికారం ఇస్తే వాళ్ళు దే హ్యావ్ బ్యాక్ స్టాబ్డ్ దిస్ కంట్రీ. 2004, 2009 మీరు ఏ మేనిఫెస్టో ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ చేశారో, 2009 ఐ హ్యావ్ గాట్ ద 9 మేనిఫెస్టో. మీరు చూడండి, 2008 ముంబై అటాక్స్, గౌహతి బాంబింగ్స్ 2009, అస్సాం బాంబింగ్స్ 2009, పూణే బాంబింగ్స్ 2010, వారణాసి బాంబింగ్స్ 2010, ముంబై బాంబింగ్స్ 2011, ఢిల్లీ బాంబింగ్స్ 2011, పూణే బాంబింగ్స్ 2012, హైదరాబాద్ బాంబ్ బ్లాస్ట్ 2013, శ్రీనగర్ అటాక్, బెంగళూరు బాస్ట్, బోధ్గయా బాంబింగ్స్, పాట్నా బాంబింగ్స్. ఎంత దూరం అంటే నరేంద్ర మోడీ గారు స్పీచ్ ఇస్తున్నప్పుడు పాట్నా స్టేట్ సిటీలో అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందండి. అంటే దాట్ వాజ్ అ కైండ్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ దట్ దే హ్యాడ్. వేర్ యాజ్
the first and foremost point in 2009 election manifesto was to keep up the internal security as the highest priority. ఇంకా వీళ్ళని ఎట్లా నమ్ముతారండి? నేను బాగా వాళ్ళు రీసెంట్ పాస్ట్లో గవర్నమెంట్ చేసింది ఎప్పుడు 2009 to 14 కదా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1952, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 90. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. రాజీవ్ గాంధీ హ్యాడ్ గాట్ అ బ్రూటల్ మెజారిటీ ఇన్ 1984. బ్రూటల్ మెజారిటీ, 430 సీట్స్ ఇన్ లోక్సభ అండ్ మోర్ దెన్ 200 సీట్స్ ఇన్ రాజ్యసభ. అసలు అంటే దారుణమైన మ్యాండేట్ అది. అట్లాంటి మ్యాండేట్ ఉన్నప్పుడు ఎవరైనా కంట్రీని డెవలప్ చేస్తారా, రెట్రోగ్రెసివ్ పాలసీస్ తీసుకొస్తారా? ఇన్ 5 years హీ కిల్ ద ఎంటైర్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ దిస్ కంట్రీ. మూలాలలోంచి ఆర్థిక మూలాలను ఖతం చేశాడు ఆయన. జస్ట్ 5 years కంట్రీ వెంట టు బ్యాంక్రప్సీ, ఆన్ ది వెడ్జ్ ఆఫ్ బ్యాంక్రప్సీ. మనం అందరం చదువుకున్నాం 1990, 89 to 91 ఈ కంట్రీ ఎంత స్ట్రగుల్ చేసింది, ఆల్మోస్ట్ గోల్డ్ తాకట్టు పెట్టి ఆన్ ది వెడ్జ్ ఆఫ్ ఫెయిలింగ్ యాజ్ అన్ ఎకానమీ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇష్యూ. వై? వాట్ హ్యాడ్ అంటే ఇదే కాంగ్రెస్ పార్టీ వెన్ దే గాట్ అ బ్రూటల్ మెజారిటీ, అద్భుతమైన మెజారిటీ, నో అన్క్వశ్చనబుల్ మెజారిటీ, రైట్, 400 సీట్స్. వాట్ వుడ్ హ్యావ్ అంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉండే? ఏం చేశారు? 2004లో గవర్నమెంట్ ఫామ్ చేశారుగా యూపీఏ, ఏం చేయాల్సి ఉండే? ఏం చేశారు? 2009, నేను 2009 మీకు ఇంకా వినిపిస్తాను. దే సెడ్ దట్ దే వాంట్ టు introduce goods and services tax by April 1, 2010. When did GST come? 2017. Who brought? Modi government brought. And what they are saying now, they want to abolish GST. What is this funny logic? And they said that fiscal prudence, path of high growth and fiscal prudence are low inflation. What is a low inflation? Average inflation in 2009 and 14 was 9.8%. హైయెస్ట్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ ఇండియా. మీరు ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా పోస్ట్ ఎమర్జెన్సీ అంటే 1980 తర్వాత చూస్తే ఎప్పుడు కూడా ఇంత యావరేజ్ ఇన్ఫ్లేషన్ ఇంత హై లేదు. సో మీరు అసలు మనము ఆ మేనిఫెస్టో గురించి మాట్లాడుకుంటేనే నయం, ఎందుకంటే వాళ్ళు గెలిచేది లేదు, చేసేది లేదు. ఏదో ఈ రాహుల్ గాంధీకి టైంపాస్ కాక ఇక్కడికి వచ్చి తొక్కుగూడలో సభ పెట్టి ఏదో అందరి ముందు మాట్లాడుతున్నారు తప్పితే దెర్ ఇస్ నో సబ్స్టెన్స్. అండ్ ఇన్ ద సేమ్ మీరు చెప్తున్నారు కాబట్టి నేను అంటున్నాను, ఇన్ ద సేమ్ మీటింగ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము గుజరాత్ డెవలప్మెంట్ కన్నా ఎక్కువ డెవలప్మెంట్ అంటే హీఈస్ అక్నాలెడ్జింగ్ దట్ గుజరాత్ హ్యాస్ డెవలప్డ్ అండ్ హీఈస్ అక్నాలెడ్జింగ్ గుజరాత్ మోడల్ ఈజ్ బెటర్ మోడల్. రైట్. కృష్ణ ఉన్నారు షికాగో నుంచి, మీతో మాట్లాడడానికి. కృష్ణ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నమస్తే సార్, అమర్నాథ్ గారు. చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనకి ఒక రకమైన ఒక మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చిన తర్వాత మన పూర్వీకులు కానీ ఈ విమర్శించడం మనకు ఒక కల్చర్ అయిపోతుందేమని నా భావన సార్. మనకన్నా మా తాత కానీ కోటీశ్వరుడు అయితే నేను ఇంకా బాగా చేసేవాడిని అనుకునే కన్నా మనం ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్. ఒక స్టీల్ ప్లాంట్ నమ్ముదామని అనుకుంటున్నాము కదా సార్. ఒక స్టీల్ ప్లాంట్నే బాగు చేయలేని ఒక ప్రభుత్వము దేశాన్ని ఏం బాగు చేస్తుందని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నాము సార్. స్ట్రిక్ట్ అయిన ఇండస్ట్రీస్ నమ్మేద్దాం అనుకుంటున్నాం. ఐఎమ్ నాట్ డినైయింగ్ విత్ యువర్ ఐడియా. స్మాల్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీ, భారతదేశంలో ఒక చిన్న ఇండస్ట్రీని మనం రీసైకిల్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయలేదు ప్రభుత్వము. దేశాన్ని ఏ విధంగా ప్రగతిలోకి తీసుకెళ్తాదని మనం భావించగలుగుతామని దానికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతామా అనేది ఫస్ట్ క్వశ్చన్. 2, 4 తరాల నుంచి భారతదేశాన్ని నాశనం చేసేసారు అని. కృష్ణ గారు, కెన్ యు స్పీక్ లిటిల్ లౌడర్? యువర్ వాయిస్ ఇస్ డిస్టార్టింగ్. మన 4 తరం వాళ్ళు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేసేసారు అని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్. ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం, కొత్త ప్రతిపక్షం రాగలిగింది సార్. ఆ ప్రతిపక్షాలు మనుగడ సాధించగలిగే భారతదేశంలో నా అభిప్రాయంలో. కానీ ప్రస్తుతం ప్రతిపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది అది తప్ప రైటా నాకు తెలియదు. నాకు చాలా తక్కువ పొలిటికల్ నాలెడ్జ్ ఉంది సార్. దాని మీద మీరు వివరణ ఇవ్వగలుగుతారు. ఫైనల్ పాయింట్ ఏంటంటే సార్, మన ఈ ఎలక్ట్రబుల్ బాండ్స్ అనేది పార్టీల ఆస్తుల కింద కాకుండా ఆ పర్టికులర్ ఎలక్షన్ వరకు ఆ బాండ్స్ యూటిలైజ్ చేసి అన్యూటిలైజ్డ్ బాండ్స్ ఆర్బీఐ కింద హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏ పార్టీలన్నా అంగీకరిస్తాయా అనేది నాకు 3వ పాయింట్ చెప్పండి. ఆ పర్టికులర్ ఫండ్ రైజింగ్ అనేది ఆ పర్టికులర్ ఎలక్షన్ కే జరగాలి సార్. వన్స్ ఎలక్షన్ ఇస్ డన్, whatever the fund raised by the party should hand out the RBI or financial agencies. Yes. Is it possible? Could you please answer these 3 points? Right.
థ్యాంక్ యూ కృష్ణ గారు. యాక్చువల్గా నేను జస్ట్ క్విక్గా లాస్ట్ పాయింట్ తీసుకుంటాను. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో మై సింపుల్ ఆన్సర్ అండి, దెర్ ఆర్ లాకునాస్ ఇన్ ద ఇప్పుడు ఎలక్టరల్ రిఫార్మ్స్ జరగాల్సిన అక్కర ఉన్నది ఇండియాలో. ఇప్పుడు ఒక పార్టీ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది అనే దాని మీద లిమిట్ లేదు, కానీ ఒక క్యాండిడేట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారనే దాని మీద లిమిట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ 2022లో మార్చిన దాని ప్రకారము ఒక పార్లమెంట్ క్యాండిడేట్, లోక్సభ క్యాండిడేట్ 95 lakhs వరకు ఎక్స్పెండిచర్ చేయొచ్చు. అంటే మొత్తం ఎలక్షనరీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద డే ఆఫ్ నామినేషన్ టిల్ ది పోలింగ్ డే, రైట్? సో ఇప్పుడున్న పరిస్థితులలో 95 lakhsతో మొత్తం ఎలక్షన్ చేస్తున్నారు అని ఎవరైనా నమ్మితే, పొలిటికల్ అబ్జర్వర్స్ ఎవరైనా, సో ఖచ్చితంగా అది కరెక్ట్ కాదనిపిస్తుంది, రైట్? సో బికాజ్ వీ సీ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, విపరీతమైన ఎక్స్పెండిచర్. అసలు మనము కొన్ని మీడియా రిపోర్ట్స్లో చదువుతున్నప్పుడు 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం, రైట్? బట్ 95 lakhs వాజ్ అ లిమిట్. అంటే దట్స్ యాక్చువల్లీ రివైజ్డ్ లిమిట్ ఇన్ 2022 యాజ్ రీసెంట్ యాజ్ 22. అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే 45 lakhs. నేను అనే పాయింట్ ఏంటంటే, ఎలక్టరల్ రిఫార్మ్స్ జరగాల వద్దా అనే క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా జరగాలి. దెర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఆల్సో ఫర్ ఇట్. ఇప్పుడు నేను కూడా ఒక ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాడిని. రైట్. సెకండ్ నెక్స్ట్ బిఫోర్ దట్ పాయింట్ ఏంటంటే, అసలు 5 generations నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు, అప్పుడు ప్రతిపక్షాలు చాలా సర్వైవ్ అయినాయి, సస్టైన్ అయినాయి అంటే, మై డియర్ ఫ్రెండ్, నేను మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు తెలిసేది కాదు, అదొకటే ప్రాబ్లం. 5 generations of their governance, they have dismissed more than 30 governments, elected governments. So was the opposition party survived or not? బీజేపీ పార్టీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 2000 అంటే 1999 2004 కానీ 2014 to 2024 కానీ ఏ ఒక్క గవర్నమెంట్నైనా డిస్మిస్ చేసిందా? నాట్ ఈవెన్ ట్రైడ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, దిస్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి, డెమోక్రసీ ఎట్ ఇట్స్ పీక్. సో డెమోక్రసీ ఉన్నప్పుడు మనం డెమోక్రసీని కాపాడాలంటే ఏం చేయాలి? ఈ కంట్రీలో, ఈ సొసైటీలో డెమోక్రటిక్ వాల్యూస్ను కాపాడాలి. డెమోక్రటిక్ వాల్యూస్ అంటే యూ హెవ్ టు యాక్సెప్ట్ ద పీపుల్స్ మ్యాండేట్, అంతే. రైట్, రైట్. రాజేష్ ఉన్నారు కెనడా నుంచి. రాజేష్ గారు, హలో. నమస్తే అండి. Yeah. మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. యా సార్, ఒక క్విక్ క్వశ్చన్ అండి మీకు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము చూసామండి ఇనిషియల్ గా. సో వాళ్ళు చాలా స్కాములు చేసి 2G కానీ చాలా స్కామ్స్ చేసేసి వాళ్ళని ప్రభుత్వం నుంచి దించేసాం. సో వాళ్ళ పరిపాలన అలా ఉండడం వల్ల వాళ్ళని బయటికి తీసేసామండి. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే, ఇక్కడ స్కామ్లు ఏమో పక్కన పెట్టండి, అవుతున్నాయో అవట్లేదో వేరే గవర్నమెంట్ వస్తే తెలుస్తుంది, కానీ మీరేం చేస్తున్నారంటే ఎవరైతే బీజేపీకి వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరినీ ఒక టార్గెటింగ్ చేసేసి వాళ్ళని చేస్తున్నారు. ఎస్పెషల్లీ రీసెంట్ గా తీసుకుంటే అరవింద్ కేజ్రీవాల్ విషయంలో కూడా వాట్ ఎవర్ వాజ్ హ్యాపెనింగ్ వాజ్ టోటల్ బ్రూటల్ అండి. యాక్చువల్లీ నేను ఒకటే చెప్తానండి, ఆయన ఏం చేశాడు అని ఎంత ఎతుకుతున్నా గొటాలా ఏంటంటే ఆ వాట్సాప్ స్టేటస్లో లేదంటే వాట్సాప్లో ఎవరో మెసేజ్ పెట్టారు, కానీ ఒక ట్రాన్సాక్షన్ చూపించుకున్నా అది ఎలక్షన్ టైంలో ఆయన గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుందండి. అనిపించడం కాదు, అందరికీ తెలిసిన సత్యమే అది ఫస్ట్ పాయింట్ అండి. మీకు ఒక చిన్న సజెషన్ కూడా ఇస్తున్నానండి, అది బీజేపీ పెద్దలు గుర్తుంచుకోవాలని కూడా చెప్తున్నాను. ఎప్పుడైనా చీమలు చచ్చిపోయిన తర్వాత పక్షులు వాటిని తింటాయండి, కానీ పక్షి చచ్చిపోయినప్పుడు చీమలు వాటిని తింటాయండి. ఇప్పుడు మీ సమయం కనుక మీరు ఏది నచ్చితే అది చేస్తున్నారు, రేపు మీ సమయం వస్తే మీకేం జరుగుద్దో మీ ఊహకే వదిలేస్తున్నానండి ఈ విషయాన్ని. సేయింగ్ దట్ కొన్ని విషయాల్లో బీజేపీని మేము తప్పు పట్టట్లేదండి. రోడ్స్ కానీ, ట్రైన్ వేస్ కానీ, లేదంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ, దే ఆర్ గుడ్. ఇలాంటి చీప్ పాలిటిక్స్ చేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి. సేయింగ్ దట్ ఐఎమ్ ఎండింగ్ మై క్వశ్చన్ హియర్. ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ అండి. థ్యాంక్స్ సో మచ్. రాజేష్ గారు, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ విషయాన్ని తీసుకుంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుంటే, అంటే నేను ఒక 2-3 sentences ఐ ట్రై టు సమ్మరైజ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటంటే మొదటి ట్రిగ్గర్ పాయింట్ దే హ్యావ్ చేంజ్డ్ ఎ పాలసీ. సెకండ్ ట్రిగ్గర్ పాయింట్, నేను కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్ తీసుకోండి, ఐ విల్ షేర్ విత్ యూ ది ఎఫ్ఐఆర్ ఆఫ్ సిబిఐ. 14 మందిని అక్యూజ్డ్ కింద చేశారు. చేసినప్పుడు వాళ్ళు సిబిఐ ఎఫ్ఐఆర్లో చాలా కేటగారికల్ కొన్ని పాయింట్స్ మెన్షన్ చేశారు. నేను జస్ట్ రీడ్ అవుట్. టెండర్ అయిన తర్వాత పోస్ట్ టెండర్ అవార్డెడ్ దే హ్యావ్ చేంజ్ ద గైడ్ లైన్స్. ఇప్పుడు టెండర్ L1కి వచ్చింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక కంపెనీ ఏకి వచ్చింది, బీకి రాలేదు. సో బీ హ్యాడ్ టు ఫోర్గో ద EMD, వాట్ ఎవర్ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, బట్ దే హ్యావ్ చేంజ్డ్ ద కండిషన్ అండ్ గివెన్ దట్ మనీ బ్యాక్. అండ్ ఆల్సో దే హ్యావ్ గివెన్ ద ఆర్డర్ టు బీ. ఎంత ఫూలిష్గా ఉంది చెప్పండి ఇప్పుడు నేను చెప్పిన ఆర్గ్యుమెంట్. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఇప్పుడు ఇది అరవింద్ కేజ్రీవాల్కి కానీ, మనీష్ సిసోడియాకి కానీ, సత్యేంద్ర జైన్కి కానీ అసలు ఏం సంబంధం లేదు, లేకుండానే ఇది జరిగింది అని ఎవరైనా అనుకుంటే వాళ్ళని అమాయకులు అనాలా లేకుంటే వాళ్ళు ఇంకేమన్నా అనాలా నాకు తెలియదు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇట్లాంటి ఒక 7-8 ఇంపార్టెంట్ పాయింట్స్ ఆ ఎఫ్ఐఆర్లోనే ఉన్నాయి. వాళ్ళు PMLA యాక్ట్ సెక్షన్ 3 అండ్ PMLA యాక్ట్ సెక్షన్ 4 ప్రకారము కవిత అరెస్ట్ అయింది. సెక్షన్ 3 కేటగారికల్లీ సేస్, చాలా మీరు ఇంటర్నెట్లో కొడితే మీకు అర్థమైపోతుంది PMLA యాక్ట్ ఏం చెప్తుంది అనేది. వాళ్ళు ఏం చేశారు, క్రిమినల్ కన్స్పైరసీ అంటే దే హ్యావ్ చేంజ్డ్ ఎ పాలసీ ఇన్ ఆర్డర్ టు బెనిఫిట్ ఎ కార్టెల్ ఆఫ్ 5 కంపెనీస్. 2022 ఏప్రిల్లో ఒక కంపెనీ ఫామ్ అవుతుందండి. ఈరోజు కంపెనీ ఫామ్ అవుతుంది. 2022 ఏప్రిల్లోనే ఆ కంపెనీకి ఒక ఆర్డర్ వస్తుంది. ఆ కంపెనీ ఎవరు పెడతారు, అరుణ్ రామచంద్ర పిల్లై అనేటానే పెడతాడు. ఆగస్టులో అది సిబిఐకి పోతుంది కేసు. అంటే దాని అర్థం ఏంటంటే ఒక కంపెనీ ఇవాళ పెట్టి రేపే ఆర్డర్ వస్తుందా? అది కూడా గవర్నమెంట్ ఢిల్లీలో, తెలంగాణ నుంచి ఒక కంపెనీ ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకోవాలి, రైట్? ఇక్కడ మీకు ఒక చిన్న లిక్కర్ షాప్ రావడానికే 50 మంది సిండికేట్లు చేసి వేస్తారు, ఏది లాటరీలో రావడానికి. there is no lottery there, they can give it to anybody as they like. ఒక కార్టెల్ ఫామ్ చేసి మొత్తం చేశారు. ఈడీ అని చెప్పింది 2800 కోట్ల రూపాయల దీనిలో స్కామ్ జరిగింది. అంతవరకు అంత ఎక్స్టెంట్ గవర్నమెంట్ హ్యాస్ లాస్ట్, రైట్? సో జస్ట్ టు సమ్మరైజ్ మై ఆర్గ్యుమెంట్, ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కానీ ఏ స్కామ్లో కానీ, అది కాళేశ్వరం కావచ్చు, ఢిల్లీ, ఇట్స్ ఓన్లీ టైమ్ బీయింగ్ అండి. ఎవ్రీ వన్ హూ హ్యాస్ డన్ కరప్షన్, మోడీ గారు చాలా రిపీటెడ్గా చెప్తున్నారు, మేమందరం కూడా దాన్ని ఖచ్చితంగా వింటున్నాం, మేమందరం కూడా దానికి ఫైట్ చేస్తాం, ప్రజా కోర్టులో ఫైట్ చేస్తాము, డెమోక్రటిక్ ప్రాస్పెక్ట్స్లో కోర్టులలో ఫైట్ చేస్తాము, రైట్? మేము చేస్తున్నాం ఇంతకుముందు 2G స్కామ్ కానీ, కోల్ స్కామ్, అవన్నీ కూడా కోర్టులలో నుంచి వచ్చాయి. మూడోది, ఖచ్చితంగా వీళ్ళను ఎండగడతాము. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో, అది రాజకీయ అవినీతి పరులైనా అదర్వైజ్ అయినా, రైట్? ఇదే కంట్రీలో కదా సార్ సుబ్రతో రాయ్ గాట్ అరెస్టెడ్. who got he is not a politician, right? If somebody has done something wrong, he will definitely has to face that. This is clear. And దీని విషయంలో అసలు నో కాంప్రమైజ్, రైట్? ఎవరేమనుకున్నారు. కమింగ్ బ్యాక్ టు ద ఎలక్షన్ సినారియో, అంటే జనరల్గా మీరు నేషనల్ వైడ్గా చూస్తే వికసిత్ భారత్ అన్న ఒక నినాదాన్ని బీజేపీ తీసుకొని వెళ్తూ ఉంటుంది. అండ్ ఐ థింక్ యూ ఆల్సో క్యారీ ఫార్వర్డ్ దిస్ టు ఫర్ దీస్ ఎలక్షన్స్ ఆల్సో. అగైన్ రామ్ మందిర్లో ప్రాణ ప్రతిష్ఠ అయినాక రామ మందిర్ అన్న ఒక కాన్సెప్ట్ని కూడా మీరు బ్రింగింగ్ ఇట్ టు ఫార్వర్డ్ ఫర్ దిస్ ఎలక్షన్స్. సో అంటే హౌ యూ కెన్ బ్యాలెన్స్, అంటే ఇప్పుడు వికసిత్ భారత్ చూసి బీజేపీకి ఓటు వేయాలా, లేకపోతే రామ్ మందిర్ అంటే ఒక కైండ్ ఆఫ్ రిలీజియస్ కాన్సెప్ట్ని తీసుకొని హౌ యూ జస్టిఫై దిస్? అంటే నేను మీకు ఒక విషయం చెప్తాను పద్మావతి గారు. బిఫోర్ బిల్డింగ్ రామ్ మందిర్, భారతీయ జనతా పార్టీ, Modi government has done what? They have increased airports by 100%. They have laid national highways by 200%. They have created more IITs. They have created more IIMs. They have created more central universities. They have multiplied medical seats. They have multiplied medical colleges. They have multiplied the institutions which do skill development. So what is being done before even building the Ram Mandir that you have to acknowledge? ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ రాగానే తెల్లారే రామ్ మందిర్ అనలేదు. దో వీ హ్యావ్ కెప్ట్ వెరీ కేటగారికలీ ఇన్ అవర్ మేనిఫెస్టో
రైట్. మీరు ఈరోజు మేనిఫెస్టో కాదు, 1989 నుంచి ప్రతి మేనిఫెస్టోలో మేము పెట్టుకుంటూ వచ్చాము. ఆర్టికల్ 370 అబాలిషన్ అనేది ఇవాళ పెట్టింది కాదు, 1953 నుంచి పెట్టుకుంటూ వచ్చాము, రైట్. సో ఇవన్నీ పెట్టినప్పుడు చాలా క్లియర్గా నేను చెప్పేది ఏంటంటే, రామ మందిరము మేము నిర్మాణం చేసాము, మాకు ఆ క్రెడిట్ దక్కాలి అని బరాబర్ అడుగుతాం. ఎందుకు అడగొద్దండి? ఎందుకంటే వీ హ్యావ్ కెప్ట్ ఇట్ ఇన్ అంటే ఇప్పుడు మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసామనుకోండి 2019లో, దానిలో ఒక 10 పాయింట్లు పెట్టామనుకోండి, ఆ 10 పాయింట్లు కంప్లీట్ అయిందనుకోండి, మేము కంప్లీట్ చేసామని చెప్పుకుంటే తప్పే ఉండదు, మేము దానిలో దాచేదేం లేదు కదా. రెండోది, ఖచ్చితంగా వికసిత్ భారత్ అనేది ఒక్క నరేంద్ర మోడీ గారి కల కాదు. మీకు చిన్నప్పుడు కథ చదువుతాం, ఒక పండు ముసలాయన మామిడి టెంకను భూమిలో పాతుతూ ఉంటాడు. ఆ దారి వెంట వెళ్ళే ఒక రాజు ఆగి, ఏందయ్యా ముసలాయన, నువ్వు మామిడి టెంకను పాతున్నావు, నువ్వు ఇంకో 10 రోజులకు 20 రోజులకు చచ్చిపోయేటట్టున్నావు, అసలు నీకు ఈ చెట్టు ఇస్తుందా పండ్లు ఇస్తుందా అంటే, ఆయన చెప్తాడు, ఆ ముసలాయన ఏం చెప్తాడంటే, నేను ఇవాళ పెడుతున్నది నా కోసం కాదు, నా భవిష్యత్ తరాల కోసం. నేను ఇవాళ పెడితే దానికి నీళ్లు వస్తే అది 10 ఏళ్ళకో 8 ఏళ్ళకో 20 ఏళ్ళకో అది చెట్టు పండ్లు ఇచ్చి అప్పుడున్న పిల్లలకు లేకుంటే అప్పుడున్న పెద్దవాళ్ళకు ఇవ్వాలని. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. వికసిత్ భారత్ 2047 అంటే 2047లో మోడీ గారు ఇది ప్రపంచ శాంతి దూతలాగా వెళ్ళాలని ఆయన కోరిక నేను అనుకోవట్లేదు, అని మేమని కాదు, ఎవరు అనుకోవట్లేదు. 2047లో అప్పుడున్న పిల్లలు, ఇప్పుడు పుట్టిన పిల్లలు కావచ్చు, ఇప్పుడున్న పిల్లలు 2047కు ఒక అద్భుతమైన భారతదేశాన్ని చూడాలి. లేకుంటే అసలు మన జనరేషన్లో మనం ఏదైతే కష్టాలు పడున్నామో, మనం ఏదైతే ల్యాక్ ఆఫ్ పవర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అవైలబిలిటీ కానీ, ల్యాక్ ఆఫ్ రీసోర్సెస్ కానీ, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కానీ మన పిల్లలకు ఉండొద్దు, అలాంటి కష్టాలు పడవద్దు అని అనుకోవడం ఎనీ ఫ్యామిలీ లీడర్, రైట్. తల్లిదండ్రులకు ఇప్పుడు మీరు మీ పిల్లలకు కూడా అది కావాలని కోరుకోరు, రైట్. సో యూ విల్ ప్రతిసారి మన భుజాల మీద మన పిల్లలు ఎక్కాలనుకుంటాం. సో అట్లా భారతదేశం ఇప్పుడున్న పరిస్థితి కంటే ఇంకా 100 రెట్లు మెరుగుపడాలి. 2047లో ఒక అభివృద్ధి చెందిన భారతదేశం అనే కలను ఇప్పుడున్న ప్రతి వ్యక్తికి, వారు ఆ రోజు పార్లమెంట్లో చెప్పిన స్పీచ్ గూస్ బంప్స్ మూమెంట్. అది నెక్స్ట్ 1000 years he was talking. That doesn't mean that he will live for 1000 years. He had a vision for 1000 years for this country, for this nation. భారత జాతి ఒకప్పుడు మనము చాలా హిస్టరీ బుక్స్లో కూడా చదువుతాం, జస్ట్ 200 years బ్యాక్ ఇండియన్ జీడిపి వెన్ కంపేర్ టు వరల్డ్ జీడిపి 33% ఉండేదండి. అలాంటి భారతదేశము, సరే బ్రిటిషర్స్, ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు దట్ హిస్టరీ, బట్ మై పాయింట్ ఈజ్ దిస్ ల్యాండ్ హ్యాస్ దట్ కెపాసిటీ. ఈ భూమికి ఆ శక్తి ఉన్నది, ఈ భూమికి ఈ మట్టికి ఆ పొటెన్షియల్ ఉన్నది. ఇది నేను చెప్తున్నది కాదు, ఇది ఋషులు మునులు దగ్గర నుంచి ప్రతి వ్యక్తి చెప్పిన విషయమే. ఎందుకంటే ఈ మట్టికి ఆ శక్తి ఉన్నది, ఈ చేతులకు ఆ శక్తి ఉన్నది, ఈ బలం ఉన్నది. ఇక్కడ వ్యక్తి కష్టపడతాడు. దిస్ ఈజ్ ఎంటర్ప్రైజింగ్ సొసైటీ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. మేడం, నేను ఒక్కటే విషయం చెప్తాను, ఈ రేవడి కల్చర్ గురించి కూడా నేను ఒక మాట చెప్తాను. మనిషి ఎవాల్వ్ అయింది అంటే కోతి నుంచో ఎక్కడి నుంచో మనం పుట్టాం కదా. సో కోతి నుంచి మనిషి ఎవాల్వ్ అయింది ప్రభుత్వం మీద ఆధారపడి 2000 రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి కాదండి, కష్టపడి ఇన్నోవేట్ చేయడానికి, కష్టపడి ఎవాల్వ్ కావడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి. దట్ ఈస్ హౌ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎవాల్వ్డ్. 2 చేతులు 2 కాళ్ళు ఒక మెదడు, ఇదంతా ఎందుకు వచ్చింది? బికాస్ వీ ఎవాల్వ్డ్ ఫ్రమ్ బీయింగ్ యానిమల్ టు హ్యూమన్ బీయింగ్ టు క్రియేట్ సంథింగ్, టు ఇన్నోవేట్ సంథింగ్. సో దట్ ఈస్ అ ఫండమెంటల్ రీజన్ వై వీ హ్యావ్ ఎవాల్వ్డ్, not to depend on government for some pension or something. That doesn't mean that welfare is not bad. They have to be balanced. That is the balance that Narendra Modi government is clearly showing. Yep. There is a clear balance between welfare state as well as the development. There has to be development. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం నడవడానికి ఒక కాలు గాలిలో ఉండాలి, ఒక కాలు భూమి మీద ఉండాలి. అంటే మన రూట్స్ను మనం మర్చిపోవద్దు, మన ప్రోగ్రెస్ గురించి ఆలోచన మారవద్దు. 2 కాళ్ళు భూమి మీద ఉంటే మనం ముందుకు వెళ్ళలేము, 2 కాళ్ళు గాల్లో ఉంటే కింద పడిపోతాం. వెల్ సెడ్. అంటే ప్రోగ్రెస్, ప్రగతికి అదొక అంతే కదండి. అంటే మీ రూట్స్ను మర్చిపోకుండా మీరు ముందుకు వెళ్ళాలి అనేది దాని యొక్క అర్థం. అమర్నాథ్ గారు, ప్రతిసారి అంటే ఎనీ ఎలక్షన్స్, వెదర్ ఇట్ ఈస్ స్టేట్ ఆర్ సెంట్రల్ ఎలక్షన్స్ ఏవైనా కానీ ఒక మోనోటైప్ ఓటర్సే ఉంటారు. ఆర్ఎల్స్ ఒక 1-2% అటు ఇటు అవ్వచ్చు. బట్ వాట్ ఆల్ యూ లిస్టెడ్ నౌ, ద ఎయిర్పోర్ట్స్, ద బిల్డింగ్స్, ద రోడ్స్, ద కాలేజెస్, ఎక్సెట్రా ఎక్సెట్రా, అవన్నీ అంటే ఒక
చదువుకున్న సెక్షన్ ఎట్లా ఓటేయట్లేదు. ఈ చదువుకున్న వాళ్ళు ఈ డెవలప్మెంట్ అంతా ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటారు అంటే దట్స్ వాట్ మై వర్రీ యాక్చువల్లీ, నాట్ ఫర్ బీజేపీ, ఫర్ ద డెమోక్రసీ ఐ షుడ్ సే. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలు ఓటు తీర్పు కాబట్టి అసలు ప్రజలే ఓటు వేయట్లేదు. ఇవన్నీ చెప్పి అంటే హౌ విల్ యూ కన్విన్స్ వాళ్ళకి? ఇప్పుడు సెంట్రల్లో ఎవరు కూర్చున్నాను కాదు, ఇక్కడ నిలబడ్డ లీడర్ ఏంది, ఏం చేస్తున్నాడు మాకు అన్న ఇదిలా ఓటేస్తారు. ఏది ఆ మోనోటైప్ ఓటర్స్ ఓన్లీ, ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్. The well-educated people are not voting. So whom you are trying to convince? అంటే ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఇస్ టెల్లింగ్ దట్. విశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాసం అనేది ఎట్లా ఉంటుందంటే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్, రైట్? సో ఒక మనిషి యొక్క విశ్వాసము ఒక విషయాన్ని పైన కానీ లేకుంటే ఒక మనిషి మీద కానీ, ఎస్పెషల్లీ డెమోక్రటిక్ ప్రాసెస్లో ఒక మనిషి మీద ఒక విశ్వాసం ఉంటుంది వ్యక్తులకు. అందరు ఓటర్లకు కూడా ఈరోజు మోడీ అయితే చేస్తాడు, మోదీ ఒకటి చెప్పాడంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు, ఎవ్వరికి వినడు అనే ఒక విశ్వాసం ఉన్నది. సో ఈరోజు మోడీ గారి నుంచి ఏం వస్తుంది, నెక్స్ట్ ఫ్యూచర్ గురించి ఏం మాట్లాడతారు అని చాలా క్యూరియస్గా వెయిట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ లేకుంటే కొంతమంది అప్పర్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి మాట్లాడతాను. నేను ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక ఆదివాసీ మహిళ, ఎక్కడో కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం ప్రాంతంలో ఉండే ఒక ఆదివాసీ మహిళ కూడా ఈరోజు ఎదురు చూస్తున్నది నెక్స్ట్ 5 years ఎట్లా ఉండబోతుంది. ఎందుకంటే మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. ఐ పర్సనల్లీ ఫేస్డ్, మీకు చెర్ల అనే ఒక మండలం ఉంటుంది, ఇట్ ఈస్ జస్ట్ అక్కడి నుంచి ఇంకొక 3 kilometers వెళ్తే ఛత్తీస్గఢ్ వస్తుంది, ఇట్స్ అ బార్డర్. అక్కడ కొంతమంది మహిళలు కొన్ని హ్యాండిక్రాఫ్ట్స్ తయారు చేసి అమెజాన్లో అమ్ముతున్నారు. కెన్ యూ బిలీవ్? ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయిపోయిందో ఆపర్చునిటీస్ హ్యావ్ ఎవాల్వ్డ్, మల్టిఫైడ్. సో జస్ట్ కమింగ్ టు యువర్ పాయింట్, ఇప్పుడు మోడీ గారి మీద ఉన్న విశ్వాసం ఏదైతే ఉందో అది ఆబాల గోపాలం. అంటే అప్పర్ మిడిల్ క్లాసు, అప్పర్ క్లాస్ ముఖేష్ అంబానీ దగ్గర నుంచి ఒక లోయర్ మిడిల్ క్లాస్ పర్సన్ వరకు అందరికీ ఉన్నది. ఎందుకు? బికాజ్ హీ హాజ్ డన్ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు ఆయన నాకు 10 రూపాయలు ఇచ్చాడా లేదా పాయింట్ కాదు, ఈ దేశాన్ని కాపాడుతున్నాడు. మొన్న ఒక వన్ ఆఫ్ ఐ హ్యావ్ జస్ట్ అంటే మీ యూట్యూబ్లోనే కొన్ని ఏదో ఛానల్ చూస్తుండే వాళ్ళు అడిగారన్నమాట, అమ్మ మీరు మరి ఎవరికి ఓటేస్తారంటే మోడీ గారికి ఓటేస్తారు. మరి ఇక్కడ క్యాండిడేట్ ఎవరో మీకు తెలుసా అంటే, మేడం కుక్కను నిలబెట్టినా కూడా ఓట్లేస్తాం. అంటే అంత స్ట్రాంగ్గా వాళ్ళకు ఒక విల్ పవర్ క్రియేట్ అయింది. ఎందుకంటే మోడీ గారి మీద ఉన్న విశ్వాసము, ఆయన అవినీతి వ్యతిరేకంగా ఆయన చేసే పోరాటం కానీ, లేకుంటే ఆయన పేదల గురించి ఆలోచించే. మేడం ఎనీ 10 yearsలో ఐ కెన్ ఛాలెంజ్, నాట్ ఇన్ ఇండియా, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ హిస్టరీ ఆఫ్ హ్యూమన్ కైండ్లో ఒక 10-year టైంలో 25 crore పూర్ పీపుల్ పావర్టీలోంచి బయటకు రావడం ఎప్పుడు జరగలేదు. లాస్ట్ 10 years ఇట్ వాజ్ డన్. In 10 years, in one decade, more than 25 crores have come out of poverty. Can you believe? Not in India. You get any history of any country you take and see the history. Never happened. So that is the greatness of Modi government. So you have created a system, an ecosystem, which will first poor, అంటే ఎవరైతే గవర్నమెంట్ మీదనే ఆధారపడి, ఎవరైతే వీళ్ళు ఖచ్చితంగా ఒక అంటే గవర్నమెంట్కి ఒక భారం లాగా ఏదైతే సెక్షన్స్ అనుకున్నారో ఫర్ లాస్ట్ 75 years, దోస్ సెక్షన్స్ నుంచి ఆయన అంటే రాళ్ళ మీద కూడా నీళ్లు పుట్టించినట్టు ఆ సెక్షన్స్ భుజాల మీద ఈరోజు ఎకానమీ నిలబెట్టాలని కోరుకుంటున్నారు. ద ఫార్మర్స్, నేను మీకు ఒక స్టాటిస్టిక్స్ ఇస్తాను. ఫార్మర్స్ అంటే ఫార్మర్స్కు మేము రుణమాఫీ ఇవ్వాలి, ఫార్మర్స్కు రైతు భరోసా ఇవ్వాలి. ఫార్మర్స్ ఏమి ఇస్తున్నారో నేను చెప్తా. ఈ కంట్రీలో లాస్ట్ 1 yearలో ఫార్మర్స్ హ్యావ్ ఎక్స్పోర్టెడ్ $50 billion వర్త్ ఆఫ్ ఫార్మ్ ప్రోడక్ట్, 4 లక్షల కోట్లు. కెన్ యూ బిలీవ్? ఇన్ 10 years, you mark my words, in 10 years it will become 10-fold, more than $500 billion it will by our farmers, our brothers and sisters. Can you believe? పసుపు రైతులు 2,000 కోట్ల ప్రోడక్ట్ను ఎక్స్పోర్ట్ చేశారండి. ఇవాళ పసుపు 20,000 రూపాయలు క్వింటాల్కి వచ్చిందంటే నాట్ బికాజ్ ఇండియాలో పసుపు, అసలు మొత్తం వరల్డ్లో ద మార్కెట్ ఈజ్ ఓపెన్ నౌ బికాస్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ హెస్ టేకెన్ సచ్ గ్రేట్ స్టెప్స్ అండ్ సచ్ గ్రేట్ రిలేషన్. ఇంతకుముందు మన అగ్రికల్చర్ ప్రోడక్ట్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళేది కాదు.
ఎఫ్ఎండి వ్యాక్సినేషన్ చేసి 13,000 crores పెట్టి 2017లో హీ హాజ్ డన్ ఎఫ్ఎండి వ్యాక్సినేషన్. అండ్ విత్ దట్ సడన్గా మన ఎక్స్పోర్ట్స్ చాలా పెరిగిపోయినాయి, అంటే మాంసం ఎక్స్పోర్ట్స్. సో నేను అనే పాయింట్ ఏంటంటే ఎవరైతే ఏ సెక్షన్స్ని అయితే అసలు వీళ్ళు అంటే క్రియేట్ చేయలేరు, వీళ్ళు ఒక ఎకానమీ అంటే మెయిన్ ఫోర్స్ ఆఫ్ ఎకానమీ కాలేరు అని అనుకున్న వాళ్ళని కూడా ఈరోజు ది మెయిన్ పైవటల్ ఫోర్స్ ఆఫ్ ఎకానమీగా తీర్చిదిద్దుతున్నారు. సో అదొక రుజువు అనుకోవచ్చా వికసిత్ భారత్కి? 100%. సో దట్ ఈస్ ద 70 కోట్ల మంది ఎవరైతే లోయర్ మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నామో మనం, వాళ్ళందరితోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుంది. వాళ్ళు లేకుండా డిస్పైట్ దెమ్ ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. రైట్. సెంట్రల్ గవర్నమెంట్ అంటే న్యూ ఓటర్స్ కోసం ఒక ఇనిషియేటివ్ మొదలుపెట్టింది. నిజంగా అంటే కమిటెడ్, అంటే నిజంగా ఓటింగ్ పర్సెంట్ అదే 57%, 58% అంటే చాలా నవ్వు వస్తుంది, అట్ ద సేమ్ టైం ఏడుపు కూడా వస్తుంది. వై ఆర్ పీపుల్ నాట్ ఓటింగ్, కమింగ్ అవుట్ అండ్ ఓటింగ్ ఇట్? సో బీజేపీ యాజ్ ఎ పార్టీ, హౌ కమిటెడ్ యు ఆర్ టు ఎంకరేజ్ పీపుల్ టు ఓట్? ఇందాక కూడా మీరు అడిగారు, ఓటింగ్ అనేది ఎట్లా ఉంటుందంటే మేడం, అంటే నేను కూడా చాలా రోజుల నుంచి ఎలక్టరల్ ప్రాసెస్లో లాస్ట్ 11 years నుంచి ఉన్నాను కదా. చాలాసార్లు మనం అనుకుంటాము ఓన్లీ స్లమ్ వాళ్ళే ఓట్లు వేస్తున్నారని. అది కూడా 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఐ కెన్ షో యూ అపార్ట్మెంట్ క్లస్టర్స్లో ఎక్కడైతే మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ పర్సెంటేజ్ స్పీక్స్ కరెక్ట్. సో మెజారిటీ అపార్ట్మెంట్స్ ఉన్న చోట్ల కూడా 60-65% ఓటింగ్ అయిన ప్లేసెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ లైక్ అ మాస్ మెంటాలిటీ అండి. మీరు ఒక చోట అందరూ ఓట్లు వేస్తున్నారు కూడా అందరు వేస్తారు, వెళ్ళిపోతారు. ఎంత స్క్యూడ్గా ఉంటుందంటే ఈ పోలింగ్ బూత్లో 26% ఓటింగ్ అవుతుంది, పక్క పోలింగ్ బూత్లో 64% పోలింగ్ అవుతుంది. ఆ రెండు కూడా ఒకటే స్కూల్లో ఉంటాయి, రైట్? అండ్ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, నేను మీకు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. వన్ ఆఫ్ ద పోలింగ్ బూత్స్ ఇన్ ఖైరతాబాద్ 138, అక్కడ ఒక సొసైటీ అంటే ఉమెన్ సొసైటీ, కొంచెం అప్పర్ క్లాస్, అండ్ ఆ పోలింగ్ బూత్ యాక్చువల్గా పోలింగ్ స్టేషన్ అంటాం కదా, అది ఆ పక్కనే ఉన్న స్లమ్లో ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ డిస్కరేజింగ్ ఫర్ దీస్ పీపుల్ టు గో, ఎందుకంటే కార్ పార్క్ చేయలేరు, 100 మీటర్ల ముందే కార్ ఆపుకోవాలి, నడుచుకుంటూ వెళ్ళలేరు, ఇవన్నీ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అక్కడ ఎప్పుడు కూడా 40% దాటదు. సో మేము ఈసారి ఏం చేస్తున్నామంటే వీఆర్ రిక్వెస్టింగ్, గుజరాత్లో ఎక్స్పెరిమెంట్ జరిగింది. గుజరాత్లో వాట్ హ్యాడ్ హ్యాపెండ్ ఈజ్, ప్రతి ఒక అపార్ట్మెంట్ క్లస్టర్ కానీ లేకుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ కానీ వాళ్ళు ప్రపోజ్ చేస్తే వాళ్ళ కమ్యూనిటీ హాల్లోనే పోలింగ్ బూత్ పెట్టడానికి అవకాశం ఉంది. గుజరాత్లో ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా ఏం జరిగిందంటే, ఒక మనం ఇప్పుడు ఈ కంటైనర్ ఆఫీసెస్ అంటున్నాం చూడండి, కంటైనర్ పోలింగ్ బూత్స్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఇట్లా 1200 పోలింగ్ బూత్స్ను ఎంటైర్ కంటైనర్ విల్ గో with all equipment, polling officer, everything will be sitting there. They'll just go there, మంచి రోడ్ మీద ఉంటుంది, వేస్తారు, అదే కంటైనర్ వెళ్ళిపోతుంది. Is that going to happen here now? We are yet to see, ఎందుకంటే ఇంకా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలే కాబట్టి ఇవన్నీ. అంటే నేను అనేది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ యొక్క, మీరు అడిగారు కదా, సో ఎలక్షన్ కమిషన్ యొక్క ఇనిషియేటివ్స్ టు ఎంకరేజ్, ఐ థింక్ లాస్ట్ 2-3 days ఆల్సో our CEO is also talking a lot about increasing voter awareness. పార్టీ వైపు నుంచి కూడా, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కూడా చాలా ఫస్ట్ టైం ఓటర్స్ను ఆకర్షించడానికి, అట్లాగే ఏజ్ ఓల్డ్ అంటే 85+ వాళ్ళకు ఇంటి వద్దన ఉండే ఓటింగ్ వేసే అవకాశం కల్పిస్తున్నారు. సో అది కూడా ఒక ప్రాసెస్. సో దానికి అట్లా రిజిస్ట్రేషన్ కావడానికి ఆ ఫామ్ 12D ఇట్లా అన్ని భారతీయ జనతా పార్టీ కూడా మాకు ఒక 7-8 ప్రోగ్రామ్స్ ఇంక్రీజింగ్ ఓటింగ్ పర్సంటేజే ఉన్నాయి. ఓకే. సో ప్రతి పోలింగ్ బూత్లో చేయాల్సినవి. సో ఆల్ సెట్ టు గో బీజేపీ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండి అమర్నాథ్ గారు. చాలా విషయాలు వి డిస్కస్డ్. సో యూఆర్ ఆల్ సెట్ టు గో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు వారధి.